హలో అందరికీ. ఈరోజు మన వీడియోలో రాఖీ పండగని అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దాని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, రాఖీ పండగ రోజు సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టి వాళ్ళకి ఎప్పుడు తోడుగా రక్షగా ఉండాలని మాట తీసుకుంటూ ఉంటారు. అలాగే రాఖీ యొక్క పవిత్రమైన బంధానికి ఈ పండగ జరుపుకోవడానికి మహాభారతం టైంలో ఒక కథ ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడి అత్త కొడుకైన శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు కోపంతో తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధిస్తాడు. అప్పుడు సుదర్శన చక్రం వలన కృష్ణుడి వేలు నుండి రక్తం కారగా ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడికి కట్టుగా కడుతుంది. అప్పుడు కృష్ణుడు ద్రౌపదికి తనకి ఎల్లప్పుడూ రక్షగా ఉంటానని మాట ఇస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రౌపదిని సభలో అవమానిస్తున్నప్పుడు ద్రౌపదిని రక్షించి మాటను నిలబెట్టుకుంటాడు. అప్పటి నుంచి సోదరుడు తన సోదరికి రక్షగా ఉండాలని రాఖీ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడానికి ఇంకొక కథనం కూడా ఉంది. అది ఏమిటంటే, బలిచక్రవర్తి ఒక పెద్ద యజ్ఞం జరుపుతున్నప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఈ యజ్ఞం పూర్తయితే స్వర్గానికి బలిచక్రవర్తి అధిపతి అవుతారని చెప్పి ఈ యజ్ఞాన్ని ఎలాగైనా ఆపమని విష్ణుమూర్తిని వేడుకోగా, విష్ణుమూర్తి వామన అవతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుణ్ణి చూసి బలిచక్రవర్తి, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే విష్ణుమూర్తి 3 అడుగులు కోరుకుంటారు. అలాగే అని బలిచక్రవర్తి ఆయనకు 3 అడుగులు ప్రసాదిస్తారు. మొదటి 2 అడుగులతోనే నింగిని నేలని కొలిచేసిన విష్ణుమూర్తి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావని బలిచక్రవర్తిని అడగగా, బలిచక్రవర్తి తన తల మీద పెట్టమని చెప్పగా 3వ అడుగు బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళ లోకానికి తొక్కేస్తాడు. అలా పాతాళ లోకానికి వెళ్ళిపోయిన బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఎంతో నిష్ఠతో ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థనకి ఎంతో సంతోషపడి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, అప్పుడు బలిచక్రవర్తి ఈ పాతాళ లోకానికి నువ్వు ద్వారపాలకుడుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. సరేనని విష్ణుమూర్తి పాతాళ లోకానికి ద్వారపాలకుడుగా ఉంటాడు. కానీ విష్ణుమూర్తి లేని వైకుంఠంలో ఉండలేక లక్ష్మీదేవి ఒక శ్రావణ పౌర్ణమి రోజున పాతాళ లోకానికి వెళ్లి బలిచక్రవర్తిని తన అన్నగా భావించి రక్షాబంధన్ కడుతుంది. అప్పుడు సంతోషించిన బలిచక్రవర్తి తన సోదరికి ఏమి కావాలో కోరుకోమంటారు. అప్పుడు లక్ష్మీదేవి తనకి బహుమతిగా తన భర్తను తిరిగిచ్చేయమని కోరుకుంటుంది. అలా సోదరికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికిచ్చి వైకుంఠానికి పంపించేస్తారు. అలా కష్టాల్లోనూ సుఖాల్లోనూ సోదరికి ఎప్పుడూ తోడుగా ఉండాలని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగని జరుపుకుంటున్నారు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.